జై శ్రీకృష్ణ. నలదమయంతుల కథ చెప్దామని ప్రయత్నిస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కథ మొదలెడుతున్నానండి. జై శ్రీకృష్ణ. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తినాం కలినాశనం. అర్జునుడు అస్త్రప్రాప్తికై ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు పాండవులు కామ్యకావనంలో నివసిస్తూ ఉండేవారు. రాజ్యము పోయినందుకు, అర్జునుడు చెంతలేనందుకు వారు చాలా దుఃఖించుచుండిరి. ఒకనాడు పాండవులు ద్రౌపది రాజ్యం పోయిన విషయమును గురించి ముచ్చటించుకొనుచుండిరి. ధర్మానందుడైన యుధిష్ఠిరుడు భీమసేనునకు విషయములు తెలుపుచుండగా మహర్షి బృహదీశ్వరుడు తమ ఆశ్రమానికి వచ్చి ఉండడం చూచాడు. ఆయన ఆగమనాన్ని గాంచిన ధర్మరాజు ఎదురేగి స్వాగతించి ఆసనముపై కూర్చుండచేసెను. శాస్త్ర విధులను అనుసరించి పూజించెను. అనంతరము బృహదీశ్వరుడు విశ్రాంతి తీసుకొనుచుండగా ధర్మరాజు ఆ మహర్షికి తన కథ చెప్పసాగెను. ఓ మహాత్మా, కౌరవులు కపట బుద్ధితో నన్ను పిలిచి మోసపూరితముగా నాతో జూదం ఆడించారు. వారి పాచికలు పారాయి. పాపమెరగని నన్ను ఓడించి నా సర్వస్వాన్ని హరించారు. అంతేకాదు, నా ప్రాణప్రియమైన ద్రౌపదిని ఈడ్చి నిండు సభలో అవమానించారు. చివరకు మమ్మల్ని అడవులు పాలు చేశారు. ఓ మహర్షి, మీరు చెప్పండి, ఈ భూమి మీద నా వంటి భాగ్యహీనుడైన రాజు ఇంకెవరున్నారు? అయ్యా, నా వంటి దుఃఖితుని ఎక్కడైనా మీరు చూచారా లేక విన్నారా అని ధర్మరాజు తన హృదయ గత బాధను వివరించాడు. మహర్షి బృహదీశ్వరుడు చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, నా వంటి దుఃఖితుడు మరొకడున్నాడా అని నీవడుగుట ఏమీ బాగలేదు. ఎందుకంటే నేను నీకన్నా దుఃఖితుడైన మందభాగ్యుడైన రాజును గురించి ఎరుగుదును. ఈ వృత్తాంతము వినిపించెదను అన్నాడు. తప్పక వినిపించండి అని ధర్మరాజు కోరెను. అప్పుడు మహర్షి బృహదీశ్వరుడు ఈ విధముగా చెప్పసాగాడు. జై శ్రీకృష్ణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.